అబ్బాయి కొత్త కథ జాగ్రత్తగా చూసుకో. సరే అక్క. పాపు, పాపమ్మా, ఏంటి? నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను. నువ్వు కూడా ఎంతో మంది అమ్మాయిలు చూపించావు, నేను చూశాను. కానీ ఒక్కసారైనా చెయ్యబడని రోజాని ఎప్పుడైనా చూపించావా? పాపమ్మా. అవును, పాపమ్మ అంటే నువ్వేనా? అవును, నేనే పాపమ్మ. నువ్వెవరు? అందరం నీలాంటి బిజినెస్ చేసేవాళ్ళవేలే. నా దగ్గర చెయ్యపడే రోజా ఒకటి ఉంది, తీసుకుంటావా? రేట్ ఎంత? అంతా గిట్టుబాటు ధరలే. ఏది బిలు ఆ ఫిగర్ ని? అక్కడ చూడు. సరోజా. హాయ్. ఊరికి సిగ్గుపడకుండా ఇలా రా. నమస్కారం అండి. ఫిగరు ఎలా ఉంది? ఈ అందగత్తె రేటు 1 అవర్ కి 5,000. ఓన్లీ 5,000. 5,000ఏనా? 10,000 ఇస్తాను, తీసుకో. 10,000. అరేబియన్ గుర్రంలాగుంది. మరి మాటలా? ఆఫ్రికన్ కొలాబరేషన్ కదా. అమ్మ ఇండియా, నాన్న ఆఫ్రికా. అయితే హైబ్రిడా? పాపమ్మ, నీ పని తర్వాత చూస్తా గాని ముందు ఈ హైబ్రిడ్ తో మరి అంత తొందరేంటి? కూర్చోమ్మా. సరే గాని చూడ్డానికి నల్ల సీమ పందిలాగున్నావు, నువ్వేం తింటావు? నేనా? ఆఫ్రికా ఏనుగు పాలు తాగుతాను. అందుకేనా నల్లగా నిగనిగలాడిపోతున్నావు? ఊడిపోతుంది. అబ్బా, రాజహంసలాగున్నావు. పేరేంటి? నా పేరా కోదండం. సిగ్గుపడిపోతావు. చెప్పేది నీకేరా? డబ్బులు ఇచ్చేది ఆయన ఎవరు అనుకుంటున్నావురా? పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. ఆయన దగ్గర వేషాలా? కిందకి దిగు. 10,000 తీసుకెళ్ళి లోపలేసి. అయ్యో, ఇంకొంచెం సేపు ఉంటే నా జీవితం నాశనం చేసేవాడే. అయ్యయ్యో, నాకిన్ని తెలివితేటచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా? అబ్బాయి, ఏం లేదు. ఏడుస్తున్నావు, ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పనులే. పట్టు చెయ్యి పట్టు. అయ్యో, ఉత్తరం కనపడిపోయింది. ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్. నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా? నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటుంటది ఏంటి? ఏంటి గుమ్మస్తా గోంది కూతురా? అయ్యో, నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ చదివి చెప్తాను. చదివి చెప్తావా? చదువు. ఇదిగో, ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో, ఇది నా ప్రేమోత్తరం. ఎవరికి వినపడకుండా చదువు. అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయిరా. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్య, నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? అబ్బాబాబాబాబాబాబా, సూపర్ రా. నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోడురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టని చోట 4 దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషినని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు, నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్. 5 రూపీస్ ఉంటాడు సార్. 5 రూపీస్ ఉంటాడు సార్. 5 రూపీస్ ఉంటాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్, ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్.
అడుగు మా అల్లుడు అల్లుడు రారా కాల్చరా ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఈనాడు గురునాథవరా రే దమ్ముంటే కాల్చరా మామూలు గురునాథం అనుకున్నారా 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా దమ్ముంటే అక్కడుంటే కాల్చరా కాల్చను నేనే వస్తాను దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో అయ్యి బాబోయ్ నేనే వస్తాను వెరీ గుడ్ ఐడియా అవును నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహాలదే ఉన్నాయా ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు నేను పనికి మాలోడన్నది విగ్రహాన్ని నిన్ను కాదు నన్ను కొట్టావు అయ్యో నేను కొట్టలేదయ్యా అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి అవును ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది ఈ చేతికి ఎలా వచ్చింది చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది అల్లుడు ఎక్కడా అల్లుడు అల్లుడు అరే విగ్రహం మారిపోతుంది విగ్రహం కాదు మా అల్లుడు ఇదో అగో నేను ఆగను బాబు నేను దొరకను నేను ఆగను బాబా నేను ఆగను అయ్యో నేను ఆగను పట్టుకున్నాను పారిపోవాలనుకున్నావా చూడు బాబు నిన్ను చంపడానికి రాలేదయ్యా నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని వచ్చాను ఇదిగో 1,00,000 రూపాయలు అమ్మో అల్లుడు ఇది బాంబు కాదు నిజంగా 1,00,000 రూపాయలు మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు నిజం తెలిసి వదిలేశారు ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నాలాంటి దగ్గర కాదు నీ లాంటి దగ్గర మా మావేడి నీ సుఖమే నీ కోరుకున్నా ఆకాశవాణి ఇంకా కొద్దిసేపట్లో ఎన్నికల ఫలితాల ప్రత్యేక ప్రసారం వింటారు. కాంపిటీస్ పోయారేంటండి బాబు? పాపి చిరాయి అన్నారు, ఆయన ఎందుకు పోతాడండి? మరి కాలు చేతులు ఆటలేదు, అయితే శ్వాస కూడా ఆటలేదండి బాబు. మీరెందుకండి కంగారు పడతారు? కాసేపు ఆగండి, ఆయన శ్వాస ఆడుతుంది, ఆయన లేచి ఆడతాడు. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో కత్తి గుర్తు అభ్యర్థి శ్రీ దామోదరం గారు సుత్తి గుర్తు అభ్యర్థి రాజారావు గారి కంటే 800 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. అయ్యా, ఎలాగూ లీడింగ్ తమరే గనక కొయ్యి పారిపోనక్కర్లేదు. కాఫో పాలో డికాషనో ఏదో ఒకటి తీసుకుని నిమ్మకారంతో పుచ్చుకుంటాను. ప్రస్తుతం లెక్కింపు జరిగిన ఓట్లలో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 300 ఓట్లు వెనకబడి ఉన్నారు. ప్రస్తుత ఓట్ల లెక్కింపులో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. నేను 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నానా? లీడింగ్ లో ఉన్నా లేకపోయినా తమరు బతుకున్నారు, అదే 10,000. కడపట అందిన వార్త ప్రకారం శ్రీ దామోదరం గారు 3000 ఓట్ల మెజారిటీతో రాజారావు గారి మీద విజయం సాధించారు.